కొండా మురళి దంపతులపై యుద్ధం ప్రకటించారు వరంగల్ కాంగ్రెస్ నేతలు. మంత్రి సురేఖ అనుసరిస్తున్న తీరు, కొండా మురళి వ్యాఖ్యల్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. 2 రోజుల క్రితం వరంగల్లో నాయని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో భేటీ అయిన నేతలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కలిసి కొండా దంపతులపై ఫిర్యాదు చేశారు. కొండా మురళిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతవరకు వస్తే తాము కావాలో కొండా ఫ్యామిలీ కావాలో తేల్చుకోవాలి అంటున్నారు నేతలు. అయితే మురళి వ్యాఖ్యలు తమ దృష్టికి వచ్చినట్లుగా మీనాక్షి తెలిపారు. విచారణకు కమిటీ వేయాలని నిర్ణయించినట్లుగా నేతలకు చెప్పారు. జిల్లాకు సంబంధం లేని నేతలతో పారదర్శకంగా విచారణ చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఇక మీనాక్షిని కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, రేవూరి ప్రకాష్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కలిశారు. వరంగల్ భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తామన్న కొండా సురేఖ తీరును ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తప్పుపట్టారు. ఆగమ శాస్త్రం ప్రకారం భద్రకాళికి బోనం ఉండదని, తరతరాలుగా వస్తున్న ఆచారాలు సంప్రదాయాలను మార్చొద్దని నాయని అన్నారు. ఇక అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు కొండా సురేఖ. మరోవైపు 2 రోజుల క్రితం కడియం రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు కొండా మురళి. కడియం శ్రీహరి టీడీపీకి బీఆర్ఎస్ కి వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు కాంగ్రెస్ ని ఏం చేస్తారంటూ కామెంట్ చేశారు. తనని పరికారంలో గెలిపించాలని రేవూరి ప్రకాష్ రెడ్డి తనని బతిమాలుకున్నారంటూ మురళి అనడం ఇప్పుడు అగ్గి రాజేసింది. మొత్తంగా సురేఖ తీరు, కొండా మురళి వ్యాఖ్యలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు వరంగల్ కాంగ్రెస్ నేతలు. మా ప్రతినిధి పెద్దేశ్ లైవ్ లో జాయిన్ అవుతున్న మరింత సమాచారంతో. పెద్దేశ్, ఈ స్థాయిలో కొండా దంపతులపై ఆరోపణలు వస్తున్నాయి, అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళింది. పారదర్శకంగా విచారణ జరిపిస్తాం, ఒక కమిటీని వేస్తామని మీనాక్షి నటరాజన్ చెప్పినట్టుగా తెలుస్తోంది. మరేంటి ఈ కమిటీతో అక్కడున్న ఈ గొడవలకు చెక్ పడే అవకాశం కనిపిస్తోందా? 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పుష్పపేం రప్పా 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 సీన్ డైలాగ్ వార్ కొనసాగుతుంటే, వరంగల్ ఉమ్మడి జిల్లాలో మాత్రం సొంత పార్టీలోనే, అధికార పార్టీలోనే ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కొండా మురళి వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా మళ్ళీ రాజకీయ దుమారం రాజుకుంటుంది. అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా ఒకతాటపైకి వచ్చారు. వారంతా కొండను దింపుతారా, మా దారి మమ్మల్ని చూసుకోమంటారా అనే స్థాయికి వెళ్ళిపోయింది ఆ ఆధిపత్య పోరు. అయితే కొండా మురళి ఏకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు మొత్తం 5 ఒక్కటయ్యారు. కేవలం పాలకుర్తి ఎమ్మెల్యే మినహా మిగిలిన 5 ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, ఈ 5 ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారు. వీరంతా వరంగల్లో మొదట సమావేశం నిర్వహించుకున్నారు. ఆ తర్వాత అధిష్టానం నుండి పిలుపు వచ్చిన నేపథ్యంలో వీరంతా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నుంచి పిలుపు వచ్చిన నేపథ్యంలో వారంతా ఆమెతో భేటీ అయ్యారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఆమె పక్క నియోజకవర్గాలు, ఇటు పరకాల నియోజకవర్గాలు కావచ్చు, భూపాలపల్లి నియోజకవర్గాలు కావచ్చు, మిగిలిన నియోజకవర్గాలు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, మిగిలిన ఎమ్మెల్యేల గురించి కామెంట్ చేయడం, బహిరంగ విమర్శలు చేయడం, మీడియా ముందు కూడా మాట్లాడడం, ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తుంది. సేమ్ టైంలో అసలు కొండా వర్షన్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎందుకు అంటే వాళ్ళ వర్షన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఒక కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా, అంటే వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎటువంటి సంబంధం లేనటువంటి నేతల చేత ఒక కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక ద్వారా తదుపరి చర్యలు ఉండే విధంగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకునే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసే దిశగా ఆమె మీనాక్షి నటరాజన్ కూడా వీరికి ఒక ఖచ్చితమైనటువంటి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీకి చాలా నష్టం జరిగింది, ప్రభుత్వానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా నష్టం జరిగింది వాళ్ళ వ్యాఖ్యల వల్ల. అంటే ప్రభుత్వంకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, పరోక్షంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వ్యాఖ్యలు కావచ్చు, సొంత పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన, అంటే వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి కడియం శ్రీహరి కావచ్చు, రేవూరి ప్రకాష్ రెడ్డి కావచ్చు, ఇతర నేతలను ఉద్దేశించి నేరుగా కొండా మురళి లాంటి సీనియర్ నాయకుడు బహిరంగ ప్రకటనలు చేయడం, బహిరంగ విమర్శలు చేయడం లాంటివి చేయడం వల్ల సేమ్ టైంలో పొరుగు నియోజకవర్గాల్లో అంటే వాళ్ళ వారసురాళ్ళు కూడా పరకాల లాంటి నియోజకవర్గాలకు వెళ్తారు, అక్కడ కూడా ఖచ్చితంగా తమ పాగా వేస్తామని చెప్పి ప్రకటన చేయడం, ఇటువంటివన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీనిపైన మీనాక్షి నటరాజన్ కూడా సానుకూలంగా స్పందించినట్లుగా చెప్తున్నారు. సో ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని చెప్తున్నారు. అయితే కొండా దంపతులు కూడా వాళ్ళ వర్షం వినిపించే అవకాశాలనే, వాళ్ళు కూడా అసలు ఇక్కడ వాళ్ళకు ఎదురవుతున్నటువంటి ఈ ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి ఆటంకాలు ఏంటి, వీళ్ళతో ఏమవుతుంది, వీళ్ళంతా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, కొండా సురేఖను గద్దెదించాలనే ఉద్దేశంతో చేస్తున్నారా అనే దానిపైన కూడా వాళ్ళ వర్షన్ కూడా తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద అయితే ఒక సొంత పార్టీలో స్వపక్షంలో విపక్షంలో ఇరువురు నేతలు కూడా ఎవరికి వారు తగ్గేదేలా అన్నట్లు ఉన్న నేపథ్యంలోనే జిల్లాలో అటు అధికారులు, ఇటు సొంత పార్టీ క్యాడర్లో కూడా కొంత అయోమయ వాతావరణం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రదేశ్, థ్యాంక్ యూ. సెకండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. బదిలీలను నిరసిస్తూ ఏపీలో మినిమం టైమ్ స్కేల్ టీచర్లు రోడ్డెక్కారు. దాంతో డిఎస్సి 1998, 2008 టీచర్ల బదిలీ కౌన్సిలింగ్ గందరగోళంగా మారింది.
బదిలీల కౌన్సిలింగ్ నేపథ్యంలో కృష్ణా జిల్లాకు చెందిన ఎంటీఎస్ టీచర్లు మచిలీపట్నంలోని డీఈఓ ఆఫీస్కు భారీగా చేరుకున్నారు. బదిలీలో భాగంగా దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేస్తుండటంతో ఆందోళనకు దిగారు. తాము నివాసం ఉండే సమీప గ్రామాల్లోనే పోస్టింగ్స్ ఇవ్వాలని ఎంటీఎస్ టీచర్లు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి డీఈఓ రామారావుకు వినతి పత్రం అందజేశారు. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే బదిలీల కౌన్సిలింగ్ ఉంటుందని డీఈఓ స్పష్టం చేశారు. దీంతో కౌన్సిలింగ్ కు హాజరు కాకుండా డీఈఓ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశారు ఎంటీఎస్ టీచర్లు. విశాఖ డీఈఓ ఆఫీస్ ముందు కూడా ఎంటీఎస్ టీచర్లు ఆందోళనకు దిగారు. 2 ఏళ్లుగా ఏజెన్సీలో పనిచేసిన తమను సాధారణ బదిలీల్లో మళ్లీ ఏజెన్సీకే పంపించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎంటీఎస్ టీచర్లకు న్యాయం చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయడం లేదని ఆరోపించారు. న్యాయం జరిగే వరకు బదిలీల కౌన్సిలింగ్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఎంటీఎస్ టీచర్లు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఎంటీఎస్ టీచర్లు న్యాయం చేయాలని అటు డీఈఓకి వినతి పత్రం అందించారు, ఇటు ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం నుంచి ఏదైనా హామీ వచ్చే అవకాశం ఉందా? ప్రభుత్వం నుంచి ఇప్పటికే హామీ అయితే లభించింది. వాళ్ళకి ఎక్కడైతే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అన్ని వేకెన్సీస్ని చూపించాలని చెప్పి పాఠశాల విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు సర్వీసెస్కి సంబంధించి. అయితే సాధారణంగా మనకి టీచర్లలో ఇన్ని రకాల టీచర్లు ఉంటారని, ఎంటీఎస్ టీచర్లు ఉంటారన్న విషయం చాలామందికి తెలియదు. వాస్తవానికి రెగ్యులర్ టీచర్లతో పాటు 2008 అంతకుముందు 1998లో డిఎస్సి జరిగిన సందర్భంలో కొంతమంది క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా రకరకాల కారణాల వల్ల, లీగల్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి 2021లో 2008 బ్యాచ్కి, అలాగే 2023లో 98 బ్యాచ్కి ఒక తాత్కాలిక ప్రాతిపదికన వాళ్ళకి ఉపాధ్యాయులుగా నియమించడం జరిగింది. వాళ్ళందరికీ టైం స్కేల్ అనేది ఏమి ఉండదు. కేవలం వాళ్ళు సర్వీస్లో ఉన్నంతకాలం ఒకే శాలరీ వస్తుంది. వాళ్ళందరికీ 33,000 రూపాయలని శాలరీ ఇవ్వడం నిర్ణయించడం జరిగింది. కానీ వాళ్ళందరినీ తమ రెగ్యులర్ టీచర్ లాగా శాలరీ ఇవ్వకపోయినా కనీసం బదిలీలు లేకపోతే వాళ్ళంటి సమాన పని చేస్తున్నాం కాబట్టి సమాన హక్కులు కల్పించినట్టు అప్పటి నుంచి కోరుతూ వస్తున్నారు. తాజాగా రెగ్యులర్ టీచర్ల బదిలీ అయింది, కానీ ఎంటీఎస్ టీచర్ల కౌన్సిలింగ్కి వచ్చేసరికి కేవలం 20% వేకెన్సీస్ మాత్రమే చూపించారన్నది వాళ్ళ ప్రధానమైన ఆరోపణ. ఉదాహరణకి విశాఖ లాంటి ప్రాంతాల్లో కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లో వేకెన్సీస్ మాత్రమే చూపించారు. అంటే మా పట్ల ప్రభుత్వం చాలా చిన్న చూపుతో వ్యవహరిస్తోంది. మేమందరం 98 బ్యాచ్ అంటే ఆల్మోస్ట్ రిటైర్మెంట్కి దగ్గరలో వాళ్ళందరూ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఇప్పుడు దాదాపుగా 58 ఏళ్ళు అట్లాంటి సందర్భాల్లో ఉన్నారు. వాళ్ళు ఇళ్ళకి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ఇట్లాంటి ప్రస్తుతం పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ దగ్గర ప్రాంతాల్లోకి ఒకవేళ తీసుకొస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందన్నది వాళ్ళ ప్రధానమైన అబ్జెక్షన్గా తెలుస్తోంది. అదే సమయంలో ఒకవేళ చాలామంది సింగిల్ టీచర్లు ఉండే చోటకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. అంటే చాలా తక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట కొన్ని పాఠశాలల్లో, ఎందుకంటే ఇప్పుడు 3 నుంచి స్కూల్స్ని మార్చివేశారు, రకరకాల స్కూల్స్ వచ్చాయి. కేవలం 1-2 తరగతులకు మాత్రమే కొన్ని పాఠశాలలు ఉన్నాయి. అక్కడ 10 లోపు ఒకవేళ విద్యార్థులు ఉంటే వీళ్ళకి ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చినా తర్వాత తిరిగి వాళ్ళని మార్చేసే అవకాశం ఉంది. సో ఇన్ని గందరగోళాల మధ్య తమకి రెగ్యులర్ టీచర్లకు ఎలాంటి కౌన్సిలింగ్ నిర్వహించారో, ఎలాంటి వేకెన్సీస్ని ఎలా ఫుల్ ప్లెడ్జ్డ్గా చూపించారో అవన్నీ మాకు కూడా చూపించాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఉదయం దాదాపుగా అన్ని జిల్లాల్లో కౌన్సిలింగ్ని అడ్డుకున్నారు, బహిష్కరించారు. మధ్యాహ్నానికి ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం కూడా వాళ్ళు కోరుకున్నట్టుగానే అన్ని వేకెన్సీస్ని చూపించాలని చెప్పింది. సో కొన్ని జిల్లాల్లో ఉదాహరణకి ఉదయం నుంచి 500 పోస్టులు వేకెన్సీస్ చూపిస్తే మధ్యాహ్నం తర్వాత దాదాపుగా 1500, 1700 వరకు వేకెన్సీస్ని చూపించారు. కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం అయితే సజావుగా సాగుతోంది. అయితే వాళ్ళ డిమాండ్స్ అయితే మాత్రం ప్రభుత్వం మా పట్ల కొంత న్యూనతాభావంతో వ్యవహరిస్తోంది. దాన్ని వీలైనంత వరకు మాకు సొంత మండలాల్లోనే ఉన్న క్లస్టర్ స్కూల్స్లో నియమించే విధంగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కౌన్సిలింగ్ అన్ని జిల్లాల్లో జరుగుతోంది. రాత్రి అర్ధరాత్రికైనా కౌన్సిలింగ్ పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు నుంచి కాకపోతే అటు నుంచి నరుక్కురమ్మన్నారు పెద్దలు. ఇప్పుడు తమిళనాడు బీజేపీ అదే పనిలో ఉందా? మురుగన్ మంత్రంతో ఎన్నికల్లో ఓట్లు రాలతాయా? నడిచేది హిందూ మున్నాని, మరి నడిపించేది బీజేపీనా? మురుగన్ మానాడుతో తమిళనాడును చేజిక్కించుకోవడానికి కమలం పార్టీ పావులు కదుపుతోందా? ఎస్, ఇప్పుడు ఇదే అంశాలపై తమిళనాట తెగ చర్చ నడుస్తోంది. తమిళనాడు రాష్ట్రం మదురైలో మురుగన్ మానాడు ప్రారంభమైంది. భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. 5 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. 2 లక్షల మందితో సుబ్రహ్మణ్య స్వామి స్తోత్ర పారాయణం జరగనుంది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సహా కేంద్ర మంత్రి మురుగన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుకకు హాజరు కానున్నారు.
వీళ్ల ఎంట్రీనే ఇప్పుడు తమిళ పాలిటిక్స్ లో కాకరేపుతోంది. అయితే గతంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో వేల్ యాత్రతో బీజేపీ కొంత లాభపడింది. దాన్నే మెగా స్కేల్లో చూపిస్తూ మురుగన్ భక్తుల ఓట్లు బుట్టలో వేసుకునేందుకు బీజేపీ పాచికలు వేసిందని డీఎంకే ఆరోపించింది. ఇప్పుడు ఈ మురుగన్ మానాడును సైతం ఎన్నికల కోసం కమలం పార్టీ వాడుకుంటోందని డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీవీ9 ప్రతినిధి మురళితో మాట్లాడదాం. మురళి, బీజేపీ ఇప్పుడు మురుగన్ మానాడును ఘనంగా నిర్వహిస్తోంది, తన వంతు పాత్ర పోషిస్తోంది. అక్కడ మరి ఇవన్నీ కూడా ఓట్ల కోసమని అక్కడ తమిళ ప్రజలు కూడా అనుకునే అవకాశం ఉంటుంది కదా? అంటే సరిగ్గా 8 నెలల్లోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇప్పటికే బీజేపీ ఏడీఎంకేతో పొత్తు కుదుర్చుకుంది. తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, డిఎంకేకి దూరంగా ఉన్నటువంటి ఓటు బ్యాంకు కలిగినటువంటి అన్ని పార్టీలు కలుపుకొని ఒక కూటమిని ఏర్పాటు చేసి ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలన్నటువంటి లక్ష్యంగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తోంది. సో ఇవాళ జరుగుతున్నటువంటి హిందూ మున్నని ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మురుగన్ భక్తుల మహానాడు అంటే గతంలో చూస్తే ఏడాది క్రితమే డిఎంకే కూడా ఇలాంటి కార్యక్రమం ఒకటి చేపట్టింది. డిఎంకేకి ఒక ముద్ర ఉంది తమిళనాడులో, హేతువాద రాజకీయాలు చేస్తుంది, హిందూ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఒక నింద అనేది ఉంది, ఎవరు కాదన్నా కూడా. సో ఇలాంటి వాటిని దూరం చేసుకునేందుకు గతంలో డిఎంకే ఒక మురుగన్ తిరునాళ్ళ పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. సో ప్రస్తుతం బీజేపీ కూడా తమిళనాడులో హిందుత్వ అజెండాను తీసుకుంది కాబట్టి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అజెండాను తమిళనాడులో మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అవసరమైనటువంటి ముందస్తు జాగ్రత్తలని కూడా తీసుకుంటోంది ఎన్నికల ముందు. సో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం కూడా బీజేపీ చేపడుతున్నటువంటి కార్యక్రమం. తెర ముందు హిందూ మున్నని ఉంది, కానీ ఇదంతా కూడా బీజేపీ చేస్తున్నటువంటి కార్యక్రమంగా టీఎంకే పదే ఆరోపిస్తోంది. ఇటీవల ఈ కార్యక్రమానికి ఏర్పాటుకు సంబంధించి ఆంక్షలు కూడా విధించింది. అనుమతులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మద్రాసు హైకోర్టును ఆచరించినటువంటి హిందూ మున్నని సంస్థకు షరతులతో కూడినటువంటి అనుమతులు ఇచ్చింది. ఇవాళ జరుగుతున్నటువంటి సభలో మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దంటూ ముందుగానే షరతులు పెట్టినటువంటి నేపథ్యంలో అయితే రాజకీయ పార్టీ నేతలు ఎందుకు వస్తారన్నది డిఎంకే పదే ప్రశ్నిస్తున్నటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఇవాళ తమిళనాడులో ఉన్నటువంటి బీజేపీ ముఖ్య నేతలతో పాటు గవర్నర్ కూడా హాజరవుతున్నారు. అలాగే ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నారు. సో ఇవన్నీ కూడా రాజకీయ ఉద్దేశం కాక మరేంటనేది డిఎంకే ప్రశ్నిస్తున్నటువంటి మాట. కానీ బీజేపీ నేతలు దీన్ని కేవలం రాజకీయ కార్యక్రమం కాదు, ఇది కేవలం హిందుత్వ సంబంధించినటువంటి సంస్థ హిందూ మున్నని చేస్తున్నటువంటి కార్యక్రమానికి కేవలం వారి ఆహ్వానం మేరకు మాత్రమే మేము పాల్గొంటున్నామని చెబుతున్నారు. సరిగ్గా కొద్దిసేపటి క్రితమే సభ అయితే ప్రారంభమైంది. అసలు ముఖ్యమైనటువంటి కార్యక్రమం మాత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. పవన్ కళ్యాణ్ కూడా అప్పుడే హాజరవుతారు. 9 గంటల వరకు కూడా కార్యక్రమం అనేది జరుగుతుంది. మొత్తం 5 లక్షల మంది అంచనా వేశారు ఈ హిందూ మున్నని సంస్థ. అంతకంటే ఎక్కువ భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉందని హిందూ మున్నని సంస్థ చెబుతోంది. సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి భక్తులందరూ కూడా ఈ మహానాడుకు హాజరవుతారు. అక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అక్కడ ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి తిరుప్పరగుండ్రం అనేటువంటి ఒక ఆలయ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ నమూనాను బ్యాక్డ్రాప్గా పెట్టారు. తిరుప్పరగుండ్రంలో చాలా రోజుల నుంచి ఒక వివాదం అనేది నడుస్తుంది. సో ఆలయ సమీపంలోనే ఒక మసీదు కూడా ఉంది. సో ఈ వివాదం చాలా రోజుల నుంచి నడుస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని హైలైట్ చేసేందుకు, ఇది హిందూ క్షేత్రంగా హైలైట్ చేసేందుకే హిందూ మున్నని సంస్థ ఇక్కడ ఆ నమూనాను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని జరుపుతోంది. సో కార్యక్రమం విజయవంతమవుతుందని హిందూ మున్నని చెబుతోంది. డిఎంకే మాత్రం దీన్ని రాజకీయ కార్యక్రమంగానే చెబుతున్నటువంటి నేపథ్యంలో సో మొత్తం తమిళనాడు ఓటర్లు కావచ్చు, తమిళనాడు ప్రజలు కావచ్చు, తమిళనాడులో ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా దీన్ని ఏ విధంగా చూస్తారనేది మాత్రం రాబోయే రోజుల్లోనే మనకు అర్థమవుతుంది. రైట్ మురళి. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని ఓ బాలికను వేధించిన కేసులో పోలీసులు సీరియస్ యాక్షన్ చేపట్టారు. బాలిక జీవితంతో చెలగాటమాడిన 8 మంది పోకిరీల గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. నిందితుల్లో 2 మైనర్లుండగా ప్రధాన నిందితుడు కూడా మైనర్ కావడం మరింత షాక్ ఇస్తోంది. 6గురిని రిమాండ్కు తరలించిన పోలీసులు 2 మైనర్లను ఆదిలాబాద్ జువెనైల్ కోర్టులో హాజరుపరిచారు. స్నేహం పేరిట బాలికతో పరిచయం పెంచుకున్న ఓ మైనర్ ఆమె జీవితంతో చెలగాటమాడాడు. స్నేహం ముసుగులో చాటింగ్ చేసి ఆపై ఫ్రెండ్స్తో కలిసి బ్లాక్మెయిల్ చేశాడు. తాను చెప్పినట్లు చేయకపోతే చాటింగ్ వైరల్ చేస్తానని, న్యూడ్ కాల్స్ చేసి మాట్లాడాలని, లేకుంటే పరువు తీస్తానని బెదిరించాడు. భయపడిపోయిన బాలిక చెప్పినట్లే వీడియో కాల్స్ చేయడంతో రికార్డ్ చేసి తన స్నేహితులకు షేర్ చేశాడు. పైశాచికంగా వ్యవహరించాడు. ఈ అమానుష ఘటన ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 8 మంది ఈ వీడియోలు షేర్ చేసుకుని బాలికకు నెక్స్ట్ లెవెల్ టార్చర్ చూపించారు. అంతటితో ఆగకుండా బాలిక పేరుతోనే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడం కలకలం రేపింది. కీచకుల్లా వేధిస్తున్న గలీజ్ గ్యాంగ్ పై ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘోరం వెలుగులోకొచ్చింది.
రంగంలోకి దిగిన గుడిహత్నూర్ పోలీసులు షీటీం బృందం స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి 2 మైనర్లు సహా 8 మందిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో బాలిక వీడియోల్ని డిలీట్ చేయించారు. నిందితుల నుంచి 7 మొబైల్ ఫోన్లని స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, మైనర్లు ఉన్నారు, నిందితులుగా ఉన్నారు. సో ఈ మైనర్ల విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు పోలీసులు? అడవుల జిల్లా ఆదిలాబాద్లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కరోనా సెకండ్ వేవ్ ప్రారంభంలో జరిగిందని చెప్పొచ్చు. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభంలో ఈ డిజిటల్ క్లాసులకు సంబంధించి 9-10 తరగతి చదువుతున్న విద్యార్థులకు డిజిటల్ క్లాసుల్లోనే ఆన్లైన్లోనే విద్యను అభ్యసించే విధంగా ప్రణాళికలు రచించారు. అక్కడ పడిన ఆ స్టెప్, అక్కడ స్నేహం చిగురించి ఆ స్నేహం కాస్త క్లోజ్గా కావడంతో ఆ క్లోజ్నెస్ను తనకు అనుకూలంగా మార్చుకున్న ఒక మైనరు అబ్బాయి ఒక మైనరు బాలిక పట్ల అమానుషంగా వివరించాడు. ఆ చాటింగ్ను పూర్తిగా ఒక వాట్సాప్ ఐడి క్రియేట్ చేసి తన ఫేస్బుక్ తనకు సంబంధించిన ఐడిలో తన ఫేస్నే క్రియేట్ చేసి తనకు తానుగానే 2 వైపులా కూడా చాట్ చేసుకొని ఆ చాట్ను బయటకు లీక్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అసలు ఆ చాట్ నాది కాదని బాలిక చెప్తున్నప్పటికీ వేధింపులకు గురిచేశాడు, మానసికంగా వేధింపులకు గురిచేశాడు. అట్లా వేధింపులకు గురిచేసిన సందర్భంలోనే తనతోని కాల్ చేయాలి, న్యూడ్ కాల్ చేయాలంటే వెంటపడ్డాడు. దీంతో బాలిక భయభ్రాంతులకు గురై తన ప్రాణాలు కాపాడుకునేందుకు, తనకు సంబంధించిన గౌరవాన్ని కాపాడుకునేందుకు కాల్ చేసిన సందర్భంలో ఆ కాల్ను రికార్డ్ చేసి అత్యంత కిరాతకంగా రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు ఆ మైనర్ బాలుడు. 16 సంవత్సరాలు మాత్రమే ఉన్న ఆ మైనర్ బాలుడు తన ఆ వీడియో కాల్ను రికార్డ్ చేసి ఆ కాల్ను తన స్నేహితులతో పంచుకున్నాడు. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 8 మంది ఆ వీడియోను షేర్ చేసుకొని ఆ బాలికను మానసికంగా వేధించారు. దీంతో ఈ విషయం బయటకు పొక్కడంతో ఆ బాలిక ధైర్యం చేసి పోలీసుల మీద నమ్మకంతో ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహాజన్ ఛార్జ్ తీసుకున్న తర్వాత అన్యాయాల అక్రమాలకు ఎండుకాడు పడుతున్న నేపథ్యంలో పోలీసుల మీద ఉన్న నమ్మకంతో ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత దాదాపుగా 48 గంటల్లోనే ఈ పూర్తి కేసును ఛేదించారు. ఇచ్చోడకు సంబంధించిన సిఐ, గుడిహత్నూర్కు సంబంధించిన పోలీసులు. ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ఉన్న 6 మైనర్లు ఎవరైతే ఉన్నారో, 2 మైనర్లు 6 మేజర్లు ఎవరైతే ఉన్నారో వీరందరూ పోర్నుకు అడిక్ట్ అయినట్టుగానైతే పోలీసులు గుర్తించారు. వీరందరినీ ఇప్పటికే రిమాండ్కు తరలించారు. మైనర్కు సంబంధించిన 2 ఎవరైతే ఉన్నారో వారిని పూర్తిగా వీడియో రికార్డ్ చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టిన పరిస్థితి. మరో 6 ఎవరైతే ఉన్నారో కీలకంగా సజ్జన్వార్ వంశీ, పవార్ తరుణ్, దాంతోపాటుగా బలావత్ సింగ్, కుండల్వార్ వరుణ్, దాంతోపాటుగా మరో సుధీర్ విఠల్, ఈ 6 ఎవరైతే ఉన్నారో ఈ 6 ఆ బాలికకు ఫోన్ చేసి తనతో కూడా స్పెండ్ చేయాలి, తనతో కూడా మాట్లాడాలంటూ వేధించిన ప్రక్రియ కనిపించింది. ఒక ఆదివాసీ ప్రాంతంలో, అడవుల జిల్లా ప్రాంతంలో డిజిటల్ మయమవుతున్న తరుణంలో ఇలాంటి అమానుష ఘటన వెలుగులోకి రావడం, ఆ విద్యార్థులు చదువుకునేందుకు ఉపయోగపడాల్సిన ఫోన్ కాస్త ఈ విధంగా దారి పట్టడం, ఆ డిజిటల్ క్లాసుల ద్వారా జరిగిన స్నేహం కాస్త ఈ విధంగా అమానుష ఘటనకు దారి తీయడంతో బాలిక కుంగిపోయింది. మానసికంగా దాదాపు సంవత్సరం పాటు కుంగిపోయిన పరిస్థితి. ఎట్టకేలకు ధైర్యం చేసి తల్లిదండ్రులకు ఆ సమాచారం ఇవ్వడం, తల్లిదండ్రులు కూడా అంతే ధైర్యంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఈ ఒక్క బాలికనే కాదు, మరో ఎంతమంది బాలికలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన అన్యాయం ఏంటి, ఆ విధమైన లోతుగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా తమకు సమాచారం ఇవ్వాలంటూ కూడా పోలీసులు కోరుతున్నారు. ఉట్నూరు ఏఎస్పీ కాజల్ కూడా ఇప్పటికే పూర్తి సమాచారాన్ని షేర్ చేస్తున్నారు. వాట్సాప్ సంబంధించిన సమాచారాన్ని షేర్ చేస్తున్నారు. పోలీసులు మీకు అండగా ఉంటారు, ఎలాంటి అన్యాయం జరిగినా కూడా మీకు అండగా ఉంటారంటూ ఈ మైనర్ బాలికలకు అండగా నిలిచేందుకైతే షీ టీంలు రంగంలోకి దిగాయి. షీ టీంలు పూర్తిగా రంగంలోకి దిగి గుడిహత్నూరుకు సంబంధించిన ప్రాంతంలో ఉన్న ఈ యువకులందరినీ కూడా ఏరి మరీ అదుపులోకి తీసుకున్నారు. 8 మందిని అయితే అరెస్ట్ చేశారు. మరికొంతమంది అనుమానితులు ఉన్నట్టుగా కూడా పోలీసులు కనుగొన్న పరిస్థితి. అయితే వారికి సంబంధించిన ఏ ఫోన్లో కూడా ఈ అమ్మాయికి సంబంధించిన వీడియోలు లేకపోవడంతో విచారణ చేసి వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఆదిలాబాద్ ప్రాంతంలో, అడవుల జిల్లా ఉన్న ప్రాంతంలో, మారుమూల గ్రామంలో ఇలాంటి అమానుష ఘటన వెలుగులోకి రావడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన పరిస్థితి. 8 మందిని అయితే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ నరేష్.